రాజుగారండి ఏకలపాక రండి ఏకలపాక పక్కనదా రే గోపన్న పక్క వచ్చాను చెప్పరా ఆకలిపాక కనబాకండి రే గోపన్న ఆకలిపాక వచ్చాను చెప్పరా ఏకలపాక కనబాలేదండి ఏకలపాక కనబాలేదా ఒరే నీకు నేను ఎలా చెప్పాలరా నోట్తో చెప్పండి నోట్తో చెప్పండి గోపాల నేను చెప్పేదే నోరుతానరా నాకు అర్థం కాలేదండి నీకు అర్థం కాలేదా ఏ బడిలో చదువుకున్నారా ఉప్మా బడిలో చదవానండి ఉప్మా బడిలో చదువుకున్నా అవునండి అందుకే మరి నీకు అర్థం అవ్వట్లేదు ఉప్మా తినే అర్థం అవలేదండి సరే గోపన్న కొంచెం వినగా అర్థంగా వినరా ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ ఎవరేది వేళ రాత్రి వేళ నిద్ర అయిపోతుంది పసిపెట్ట తల్లిలో పాలు మరచిన వేళ చాలా మంది వేళ నేను పిలిచిన కారణాలు మనకు కూడా 60 లక్షల మంది ఉంది అలాంటి గోపు ఒకటి లేదు ఎవరో చిన్నది ఆవుని దోణ తీసుకొచ్చింది ఆ గోపును కొనుకొచ్చి అది ఆ గోవును కొనుకొచ్చి మన మందలో కట్టి పెడితే మన మందంతా ఎలిగా ఉంటుందని నేను పిలిచానురా అర్థమైందండి మీరు చెప్పింది అర్థమైందండి ఏం చెప్పినాడు ఏదో చెప్తాను రండి ఏదో చెప్తాను రండి చెప్పండి ఒరే గోపన్న మనకు చూడగా 60 లక్షల మంది ఉందిరా అలాంటి గోవు ఒకటి లేదు మనకి ఆ గోవుని కొని మన మందలో కట్టి పెడితే మందంతా ఎలిగ్గా ఉంటుందని నేను పిలిచాను గోపన్న ఏంటిరా అంటాను నీకు పుట్టాడు అర్థమైందా లేదురా ఏకలపాక రండి తెల్లవారు పోయినా ఉందిరా ఏకలపాక ఆకలపాక గోపన్న చెప్పండి ఎవరో చిన్నది ఆవుని దొండ తీసుకొచ్చింది అయితే 60 లక్షల మంది ఉంది అలాంటి గోవు ఒకటే లేదు ఆ గోవుని కొనుకొచ్చి నాకు కూడా ఆ గోవుల గురించి తెలీదు నీకు ఆ గోవులు కాస్తా కదా తెలుస్తుందని నేను పిలిచినాను రా గోపాల్ ఈసారి చెప్పండి బాగా అర్థం చేసుకుంటాం ఈసారి చెప్పాలా ముందుగానా రే గోపన్న ఈసారి చెప్తే మరి చెప్పలేను నేను ఇంకా మనకి 60 లక్షల మంది ఉంది అలాంటి గోవు ఒకటి లేదు ఎవరో చిన్నది ఆవుని దోణ తీసుకొచ్చింది ఆ గోవుల గురించి నాకు తెలియదు నీకు తెలుస్తుంది కదని నేను పిలిచాను రా గోవులు కొంతవని సరే ఏటంతరండి ఆ గోవులు కొంతవని నేను పిలిచాను రా గోపన్న